పార్లమెంట్ ఎన్నికలకు బీజేపీ కూడా పూర్తి స్థాయిలో సన్నద్ధమవుతుంది. ఇందులో భాగంగా ఈరోజు 17 పార్లమెంట్ స్థానాలకు కూడా ఇన్ఛార్జ్లు నియమించింది. వైపు ఆదిలాబాద్ నుంచి ఎమ్మెల్యే గెలిచినటువంటి పాయల్ శంకర్ను అదే పార్లమెంట్ స్థానానికి కూడా ఇన్ఛార్జ్ అయింది. ఆయన ప్రస్తుతం మనతో ఉన్నారని అడిగి తెలుసుకుందాం. ఒకవైపు మీరు మొన్ననే ఎమ్మెల్యే గెలిచారు, అదే పార్లమెంట్కు ఇన్ఛార్జ్గా వ్యవహరించబోతుంది. ఎలా ఉండబోతుంది మీ వ్యూహం? ఆదిలాబాద్ పార్లమెంటు రెండవసారి భారీ మెజార్టీతో భారతీయ జనతా పార్టీ గెలవబోతుంది. గతంలో ఉన్నటువంటి పరిస్థితి కన్నా ఇప్పుడు ఆదిలాబాద్ పార్లమెంట్లో పరిస్థితి ఇంకా బాగా మెరుగైంది. మొన్ననే జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఆదిలాబాద్ పార్లమెంట్లో 4 శాసనసభ్యులు గెలవడం, మరి అదే రకంగా ఉన్నటువంటి వాతావరణం ఇంకా నరేంద్ర మోడీ గారి పేరు మీద ఇంకా అదనంగా ఇంకా శక్తి మాకు కూడగట్టుకునే అవకాశం ఉన్నది. కాబట్టి 2019లో జరిగినటువంటి మెజార్టీకి వచ్చినటువంటి మెజార్టీ కన్నా ఎక్కువ 2024లో జరిగిన పార్లమెంట్లో ఆదిలాబాద్ పార్లమెంట్ భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకోబోతుంది. మరోవైపు ఎవరు మీకు ప్రధాన పోటీదారు? ఎందుకంటే ఆదిలాబాద్కి సంబంధించి ఒకవైపు బీఆర్ఎస్ త్రిముఖ పోటీ ఉండబోతుంది, మేము కూడా రేసులు ఉన్నామంటుంది. కాంగ్రెస్ ఏమో వీలైనంత ఎక్కువ సీట్లు మాకే వస్తాయని చెప్తుంది. ప్రధానంగా మరి ఎలా ఉండబోతుంది పోటీ అక్కడ? వాస్తవంగా రేపు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు ఏవైనా భారతీయ జనతా పార్టీకి కాంగ్రెస్కు మధ్యనే పోటీ ఉండే అవకాశం కనిపిస్తున్నది. టీఆర్ఎస్ అనే పార్టీ ఈ రాష్ట్రంలో అవసరం లేదు అని ప్రజలు ఇప్పటికే నిర్ణయించుకున్నట్టు అనిపిస్తూ ఉన్నది. అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీకి కొంత అవకాశం కనిపించినా పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం ఎక్కడ కూడా భారతీయ జనతా పార్టీకి పోటీ కాంగ్రెస్ పార్టీకే ఉండే అవకాశం ఉన్నది. రేపు రాబో రోజులలో తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ మాత్రం కనుమరుగవడం ఖాయం. మరోవైపు సిట్టింగ్లో కొంతమంది మారుస్తున్నట్టు, ప్రధానంగా ఆదిలాబాద్ పార్లమెంటు స్థానం కూడా మార్పు జరగబోతుంది. అటువంటివి ఏమన్నా ఉన్నాయా మీ స్థానానికి సంబంధించి? పార్లమెంటు అభ్యర్థుల విషయం కానీ శాసనసభ అభ్యర్థుల విషయం కానీ పార్టీ అన్ని రకాలుగా ఆలోచించి పార్టీ నిర్ణయం తీసుకుంటారు తప్పితే ఎవరిని తీస్తారు ఎవరిని పెడతారు అనేది ఆ విషయం మా చర్చకు రాలేదు, మా దృష్టికి రాలేదు. టికెట్ల విషయం పార్టీ నిర్ణయిస్తుంది, అధిష్టానం. మరోవైపు ఎమ్మెల్యేల ఎన్నికై కూడా చాలా కాలం అవుతుంది, దాదాపుగా 1 మంత్ అయిపోతుంది. కానీ ఫ్లోర్ లీడర్ ఇప్పటివరకు నియమించలేదు. ఎప్పటిలోపు నియమిస్తారు? ఒకవేళ ఫ్లోర్ లీడర్గా పాయల్ శంకర్ చూడబోతున్నామా? పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. నిర్ణయం ఏది తీసుకున్నా కూడా పార్టీ అన్ని రకాలుగా ఆలోచించే నిర్ణయం తీసుకుంటుంది. కాబట్టి మొన్ననే ఎన్నికలు జరిగినాయి, ఇంకా సమయం ఉన్నది. ఇప్పుడే అసెంబ్లీ సమావేశాలు కూడా ఇప్పుడు ఏం లేవు. అసెంబ్లీ సమావేశాల వరకు పార్టీ సరైన రీతిలో నిర్ణయం తీసుకుంటుంది. ఎన్ని సీట్లు సాధించబోతారు ఈసారి? గతంలో 4 సీట్లు, ఎందుకంటే వైపు చూసాం అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాభవం, 1 సీట్ వచ్చింది. కానీ ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో సీట్లు పెరిగాయి. ఈసారి పార్లమెంటు ఎన్ని సీట్లు కొట్టబోతున్నారు? ఇప్పుడు ఉన్నటువంటి ప్రాథమిక సర్వేల ప్రకారం 13 నుంచి 14 సీట్లు భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో గెలవబోతుంది. థ్యాంక్ యూ. ఇది ఖచ్చితంగా కూడా 13 నుంచి 14 సీట్లు కూడా తెలంగాణలో బీజేపీ గెలవబోతుంది అని చెప్పి కూడా ఎమ్మెల్యే పాయల్ శంకర్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. కెమెరామ్యాన్ విజయ్తో శ్రీధర్, RTV హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.